నా పేరు వెంకటరెడ్డి. మేము ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారు, గౌరవ సలహాదారుడు. మేము మా అమ్మ నాన్నలు ఇక్కడ వచ్చి మేము ఇక్కడే పుట్టి పెరిగాము. గత 55 నుండి 60 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. అప్పటి నుండి ఈ జాగాలనే ఇండ్లు వేసుకున్నాం, ఈ జాగాలనే ఉన్నాం, ఈ జాగాలనే ఉంటున్నాం. గత 97లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇక్కడికి విజిట్ చేసి కరెంటు ఇచ్చిపోయారు. అప్పటిదాకా ఏం లేకుండా దీపాలు పెట్టుకునే ఉంటుంటిమి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇచ్చేసి అప్పుడు కరెంటు ఇప్పించిపోయాడు. విజయరామారావు మినిస్టర్ ఉండే. తర్వాత కొన్ని డెవలప్ అవుతుండే. మేము కొన్ని డెవలప్ అవుతుండే. మాకు ఇట్లనే చిన్న వచ్చి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండి ఇక్కడ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి విజిట్ చేసి ఈ బాత్రూమ్లు ఇవన్నీ లేవు కదా అని 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణరావు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడి దీనికి ఈయన 1 కోటి రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు 3 కోట్లు ఇచ్చి కొద్దిగా డెవలప్ చేసి కమిటీ హాల్ అనేది, స్కూల్ అనేది, అవన్నీ కొన్ని డెవలప్ చేసుకుంటాం. ఇక్కడ మేమైతే నిరుపేదలం 70 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నాం. మాకైతే అవతల విషయాలు అయితే ఏం తెలియదు. నిన్న ఒక వారం రోజులు ఉంటే మీడియా మొత్తం వచ్చి ఇక్కడనే మాతో మాట్లాడుతుంది ఐడిపిఎల్ భూములు కబ్జా అయ్యాయని. మొత్తం మీద మేము ఆడుకున్న భూములు ఇవన్నీ మొత్తం పెద్ద బిల్డింగ్లు అయితే లేస్తున్నాయి. అది ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయి, ఐడిపిఎల్ ఎంత ఉంది అనేది అయితే ఎవరికి వస్తున్నాడో మాకైతే తెలియదు మేడం. అవి అయితే అక్కడ అవుతున్నాయి. మేమైతే ఇక్కడ ఉన్నాం. మా కోసం ఎవరు వస్తారా, మాకేమైనా డెవలప్ చేస్తారా, మాకేమైనా పట్టాలు ఇప్పిస్తారా అనే దాని మీద మేము ఆలోచన చేసుకుంటున్నాం. ఇదైతేనేమో 1000 కోట్ల రూపాయలు అక్కడ పోతున్నాయి, 4000 కోట్లు అంటారు, 3000 కోట్లు అంటారు, అక్కడ అంటారు. కానీ మాకైతే ఎలాంటి విషయాలు అవైతే తెలియవు. మేము ఈడైతే మేము ఇక్కడ ఇండ్లు వేసుకొని ఉంటున్నాం. గత 60 సంవత్సరాల నుంచి ఈ ఐడిపిఎల్ నిర్వాసితులు, ఈ ఐడిపిఎల్ కంపెనీలో పనిచేసినటువంటి లేబర్ వీళ్ళంతా ఇక్కడ నివాసం ఉంటూ వీళ్ళకు గుడిసెలు వేసుకొని, పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు. ఇప్పుడు కాస్తంత రేకుల రూములు వేసుకొని ఆ విధంగా జీవనాది కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో అక్కడ కొత్త బిల్డింగులు లేస్తున్నాయి. అవి ఎవరివి అనేది ఎవరు చెప్పడానికి లేదు. మాకు కనిపిస్తున్నాయి అంతేగాని మేము ఎంతసేపు ఉన్నా ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఇక్కడ వచ్చి ఎవరేం చేస్తారు, మాకు ఎంపీ ఫండ్ ఇస్తారా, ఎమ్మెల్యే గారు ఏమైనా ఇస్తారా, కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి, సెపరేట్ రూల్ వేసుకోవడానికి, వాటర్ కనెక్షన్, దాని గురించే మేము ఆలోచన చేస్తున్నాం. ఇక ఐడిపిఎల్ కి సంబంధించి ఐడిపిఎల్ రక్షణ కోసం మొదట